నమస్తే మేడం. నమస్తే. మేడం, వల్లభనేని వంశీ కేసు ఆ నేపథ్యం మీరు చూశారు, గమనించారు. ఆ 2 రోజులు అక్కడ విజయవాడలో ఉండి బెంగళూరు వెళ్ళిపోయి రేపు పరామర్శించడానికి విజయవాడ వస్తున్న సందర్భం జగన్ రెడ్డిది. ఈ 2 రోజుల్లో కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి ప్రజల అభిప్రాయం. దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎవరిని ఓదార్చడానికి వెళ్తాడు అని అంటే వాళ్ళు ఒక భూ కబ్జాదారుడైనా ఉండాలి, వాళ్ళు ఏదైనా ఆర్థిక నేరస్తులు అయి ఉండాలి, లేకుంటే హత్యలు ఇంకేమైనా అంటే మనం చూసాం ఈవీఎం ప్యాడింగ్లు వాళ్ళని ధ్వంసం చేయటమే కానివ్వండి, చట్ట వ్యతిరేక పనులు చేసిన వాళ్ళే కావాలి, హత్యలు చేసిన వాళ్ళే అవ్వాలి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన పరామర్శించడానికి వెళ్తాడు, పరామర్శించి వస్తాడు. ఇప్పుడు ఆ వంతు స్టార్ట్ అయితే నందిగామ సురేష్ని ఆల్రెడీ వెళ్ళి కలిసి వచ్చారు, పిన్నెల్లి గారిని నెల్లూరు వెళ్ళి పలకరించి వచ్చారు. ఇంక ఇట్లా వరుసపెట్టి ఆయనకి ఏంటంటే ఓదార్పు యాత్ర అనేది జైలు దగ్గరే నడుస్తుంది. అంటే ఇదివరకు వాళ్ళ నాన్నగారితో స్టార్ట్ చేసిన చనిపోయారని చెప్పేసి నేను ప్రజలను ఓదారుస్తాను, వెళ్తాను, మా నాన్న మీద అభిమానంతో చనిపోయిన వాళ్ళందరినీ నేను ఓదారుస్తానని చెప్పాడు. ఇప్పుడు అట్లా కాదు, ఆయన దగ్గర పనిచేసి ఎవరైతే ఆయన ఒక నాయకుడిగా ఎన్నుకొని ఆయన చెప్పినట్టంతా పనిచేసి ఈ రోజున జైలుకి వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ అంటే అక్కడికి వెళ్ళి నాకు తెలిసి అనిపించేది ఏంటంటే, సో మీరు స్ట్రాంగ్గా మీ మీదే మీరు నిందేసుకోండి, ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఎవరిని ఇరికించకండి, మీరు ఇరికిస్తే మళ్ళీ నా భవిష్యత్తు కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్పే ఒక ఉద్దేశంతోనే వెళ్ళేమని అక్కడ చెప్తాడా ఏమీ అర్థం కావట్లేదు. ఆయన జైలు యాత్రలే ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు అదే బాపతు మళ్ళీ వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్తారు. వెళ్ళి పరామర్శించి వచ్చాను అని చెప్పి మాట్లాడతాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన ప్రతిదీ రేపొద్దున జైలుకి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఆయన పేరు బయట వస్తుందేమో, అది రాకుండా మనం మేనేజ్ చేయాలి. సో కొన్ని ఫోన్స్ ఇప్పుడు ఏమో వంశీది ఫోన్ కూడా కనపడటం లేదు, ఫోన్ ఎక్కడ పోయింది అనేది ఒకటి చర్చ నడుస్తుంది. ఎవరు తీశారు, ఎందుకు అని అంటే ఫోను అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఫోన్ ఉంది, అరెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు వరకు ఆయన ఫోన్ ఉంది, ఆయన ఫోన్లో మాట్లాడాడు, ఆయన రెడీ అయ్యి వస్తానని చెప్పేసి గంట సేపు టైం తీసుకొని అందరితో మాట్లాడాడు, అందరితో కాంటాక్ట్స్ ఉన్నాయి. కానీ తర్వాత నుంచి ఫోన్ ఎలా మిస్సింగ్ అయింది? ఫోన్ ఎవరికి ఇచ్చినట్టు వాళ్ళ మిస్సెస్కే ఇస్తాడు, ఆబ్వియస్లీ అక్కడికే ఇస్తాడు. ఆవిడ ఎవరి డైరెక్షన్లో పనిచేస్తుంది? ఆవిడ ఆల్రెడీ చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారిని ముందు రోజు కలిసి వచ్చారు, తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డితో ఆవిడతో కూడా ఫోన్లో మాట్లాడారని కూడా ఆవిడ చెప్పారు. నేను ఒక వారంలో 4 రోజుల్లో వెళ్ళి కలుస్తాను అని చెప్పారు. సో ఇప్పుడు ప్రతిదీ కూడా ఆ డైరెక్షన్లోనే కదా నడుస్తుంది. ఇంకా రేపు ఆయన బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయనే ప్లానింగ్తోనే ఆ ఫోను పట్టుబడనివ్వకుండా కానివ్వండి, దానిలో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో, సో ఆయనతో మాట్లాడిందో లేకుంటే ఆయన దగ్గరకు వచ్చి కలిసిపోయినట్టు ఇవన్నీ కూడా ఎవరితో టచ్లో ఉన్నది ఇవన్నీ కూడా బయట వస్తాయని చెప్పేసి ఫస్ట్ ఫోన్ మాయం చేయటం మొదలుపెట్టారు. అభియోగాలను నేరస్తుడి మీద ఎంత కఠిన చర్యలు ఉంటాయో, శిక్షలు ఎట్లా ఉంటాయో, అలాగే సాక్ష్యాలను రూపుమాపడం కూడా అంతే నేరం అండి. ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని రూపుమాపింది వల్లభనేని వంశీ భార్య అనుకుంటున్నారా? ఒకవేళ ఆమె అయితే మరో కేసు బనాయించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఆ టైంలో అక్కడ ఆయనతో పాటు ఉన్నది వాళ్ళ మిస్సెస్సే కాబట్టి, పంకజశ్రీ కాబట్టి, ఆవిడ మీద అయితే కూడా రేపొద్దున అది ఫోన్ అనేది దొరకనప్పుడు ఆవిడని కూడా అడుగుతారు. ఎందుకంటే ఆవిడ ఉన్నారు కాబట్టి అక్కడ ఆవిడే హ్యాండిల్ చేశారు కాబట్టి ఆయనతో పాటు వెనకాల రావటం కానివ్వండి, తర్వాత పోలీస్ స్టేషన్లో కలవటం కానివ్వండి, కోర్టులో కలవటం కానివ్వండి, తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ కలవటం కానీ ఇవన్నీ జరిగాయి అన్నప్పుడు ఇంకా ఖచ్చితంగా ఫోన్ ఆవిడ త్రూనే బయట వెళ్ళి ఉంటుంది, ఇంకా వేరే అవకాశం లేదు. అట్లాంటప్పుడు ఆవిడని కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇది అనుకోవటానికి ఆవిడికి తెలియకుండా జరిగింది అని అనుకోవటానికి అయితే ఖచ్చితంగా లేదు, ఆవిడకి తెలిసే జరిగింది, ఆవిడ త్రూనే జరిగాయి. సో అందుకని ఆవిడైతే పోలీసులు అడిగినప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎంక్వైరీలో ఎవరు తీశారు, ఎట్లా వెళ్ళింది ఫోను, ఇప్పుడు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళే ఏమంటారు, నేను ఫోనే వాడను అని అంటాడు, నాకు ఫోనే తెలియదు, నేను ఫోనే వాడను అని అంటారు. అన్నప్పుడు ఇక్కడ చూస్తే ఫోన్ వాడను అని అనేవాళ్ళు ఎక్కువైపోతున్నారు వైసీపీ పార్టీలో. అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు మన అధ్యక్షుడు ఏం చెప్తాడో, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తాడో అలాగే వీళ్ళకి ఎప్పుడైతే అవసరానికి కూడా అది కూడా వాడేస్తున్నారు, మేము ఫోన్లు వాడమనేటట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయినా కూడా అది పట్టుకోవటం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఒక రాజకీయ ప్రతినిధి ఇదిగా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నవాడు కాబట్టి గతంలో, సో ఆ నెంబరు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుంది గతంలో. సో దాన్ని త్రూ తీసినా, కాల్ లిస్ట్ తీసినా వచ్చేస్తుంది. ఎంత హైడ్ చేయాలనుకున్నా కూడా అండి కాల్ లిస్ట్ తీస్తారు. అంటే తాత్కాలికంగా టైం పాస్ చేయడమే కానీ
డేటా వచ్చేస్తుందండి. తాత్కాలికంగా టైం పాస్ చేయొచ్చు కానివ్వండి, డేటా వస్తుంది. ఒకటి దాంట్లో దొరకపోతే ఏదైనా దొరకలేదు అనుకుంటే ఎవరితో మాట్లాడాడు, ఎంతసేపు మాట్లాడాడు, ఇవన్నీ డీటెయిల్స్ ఎలాగో వస్తాయి. కానీ ఏదైనా ఫొటోస్ ఉంటేనో ఇంకోటి ఉంటేనో తప్ప కానివ్వండి, మిగతా అది వాళ్ళు సెల్ ఫోన్ దాచిపెట్టుకున్నా అవన్నీ కూడా బయట వస్తాయి. ఈవేళ రేపు మెయిల్స్ కానివ్వండి అవన్నీ కూడా తీసేస్తున్నారు ఎలాగో. సో టెక్నాలజీ కూడా అడ్వాన్స్గా ఉంది కాబట్టి అవన్నీ కూడా వస్తాయి. ఒక వాట్సాప్ది ఏమైనా మిస్ అవ్వచ్చు, అంటే వాట్సాప్లో ఏదైనా కాంటాక్ట్స్కి వెళ్ళి ఉంటేనో అట్లాంటివో మిస్ అవుతాయి కానివ్వండి. వీలైనంత వరకు డేటా మొత్తం తీయగలుగుతారని అనిపిస్తుంది, చూడాలి. వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే కామన్ స్క్రిప్ట్ ఏంటంటేనండి, మీరు ఆర్జీవీని తీసుకున్నా, పిన్నెల్ని తీసుకున్నా, నందిగం సురేష్ని తీసుకున్నా, ఫోన్ పోయింది, ఫోన్ మా దగ్గర లేదు, ఎక్కడుందో తెలియదు. అదే ప్రశ్న, అదే జవాబు అన్నిటికీ. ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితి కూడా అదే. దీన్ని పోలీసులు ఎట్లా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు మీరు? వీళ్ళకందరికీ ఫోన్లు లేవు అని వాళ్ళు చెప్పచ్చు, కానీ నమ్మే వాళ్ళైతే ఎవరు ఉండరండి. సో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలంటే ఎవరి త్రూ కాంటాక్ట్ అవుతారు, ఏం చేస్తారు, ఇవన్నీ అయితే ఒక అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఆ డేటా అయితే ఎవరితో టచ్లోకి వెళ్ళారు ఇవన్నీ బయట వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తప్పించుకున్నారు అని అన్నప్పుడు ఖచ్చితంగా రేపు పొద్దున అట్లాంటి పరిస్థితే వస్తే మేబీ భారతి గారి ఫోన్ కూడా ఇచ్చేస్తారు. ఎవరితో టచ్లోకి వెళ్ళారు ఏంటి అనేది మొత్తం చూస్తారు. అదేలాగా రేపు పొద్దున ఇప్పుడు ఆయన ఫోన్ నెంబర్ ఏంటో తెలుసు, వాళ్ళ మిస్సెస్ ఫోన్ నెంబర్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు పంకజశ్రీ గారిది ఆవిడ కూడా ఎవరితో కాంటాక్ట్ అవుతున్నారు ఏంటి ఏదైనా బయట వస్తాయి కదండి. సో ఇవన్నీ తాత్కాలికంగా వీళ్ళు చేయగలుగుతారే కానివ్వండి, మొత్తానికి ఏమీ హైడ్ చేయలేరు, మొత్తానికి ఏది దాచలేరు కూడా. సో ఎట్లాగైనా బయట అయితే మటుకు విషయాలన్నీ బయట వచ్చే అవకాశం ఉంది. మేడం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పట్టాల రవీంద్ర గారి కేసు చూసాం, ఎలా ఎలిమినేట్ అవుతా వచ్చారో చూసాం. సాక్షులు కానివ్వండి, ముద్దాయిలు కానివ్వండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఒక్కొక్కడు ఎలిమినేట్ అవుతా వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని ములాఖాత్ అవ్వడం, ఆ కుటుంబం జాగ్రత్తగా ఉండాలంటారా వద్దంటారా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నిజంగానే ప్రతి కేసులో ఏదైతే జరిగాయో, పరిటాల రవీంద్ర గారిదే కానివ్వండి, వివేకానంద రెడ్డి గారి హత్య కానివ్వండి, అది ప్రజలందరికీ కూడా తెలుసు. ఎవరు చేశారో, ఎవరు చేయించారో, ఎందుకోసం చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ ప్రతిసారి మాట్లాడుకున్నా కూడా ఒకటే జరుగుతుంది. సో ఏంటంటే ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి, సో అవి డిలే అవుతా రావటం కానివ్వండి, వాళ్ళని చంపించగలగటమే కానివ్వండి, ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు. దీనిలో అవసరానికి వాడుకొని వాళ్ళనే కూడా చంపేసే రకంగా తయారయ్యారు. ఆ కేసులు డిలే అవ్వచ్చు, కానీ ఇక్కడ వంశీ గారి విషయానికి వస్తే ఆయనకి జైల్లో ఉన్నంత వరకే సేఫ్. బయట వచ్చాక మళ్ళీ వీళ్ళే ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం చూసాం సత్యవర్ధన్ అయితే ఈయన ఏ రకంగా బెదిరించి ఇచ్చేశాడో, రేపొద్దున ఆయన పరిస్థితి అయినా కూడా అంతే కదా. ఇప్పుడు ఏదో అంటారు, చిన్న చేపను పెద్ద చేప మింగితే దాన్ని ఇంకొక చేప మింగితే త్రిమింగలం మింగుతుంది అన్నట్టు, అదేలాగా తయారవుతుంది. ఈయనేమో సత్యవర్ధన్ చిన్నాడే కదా అన్నట్టు ఈయన చేయొచ్చు, ఈయన మింగటానికి ఇంకొక త్రిమింగలం కనపడే ఉంటుంది కదా రెడీగా, అదే జరుగుతుంది. స్వచ్ఛందంగా ఆయన వంశీ ఎవరు చెప్పితే చేశాను, ఎవరు మూలాన్ని చేశాను, ఆయనకున్న ప్రాబ్లం ఏంటి, ఎందుకోసం మాట్లాడాల్సి వచ్చింది అనేది పబ్లిక్గా చెప్పండి. ఎంతో అంత శిక్ష అయితే తగ్గుతుంది కదా. ఏదైనా కూడా ఆ విషయం కోసం అది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో అది వేరే విషయం. తర్వాత నువ్వు ఎందుకోసం ఇట్లాంటివన్నీ చేస్తున్నావు, పార్టీ ఆఫీస్ తగలబెట్టడానికి కారణం ఏంటి, ఎవరు ప్రోద్బలంతో జరిగింది, ఎవరు చెప్తే చేసావు, సో సాక్షుల్ని తీసుకెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేయటం ఏంటి, దళితులుగా ఉన్న వాళ్ళందరినీ బెదిరించటం ఏంటి, ఇవన్నీ ఎవరు చెప్తే చేస్తున్నావు, ఇవన్నీ బయటపడి చెప్పచ్చు కదా. అవి చెప్తే కొంచెం ప్రజలైనా నమ్మే అవకాశం ఉంటుంది. సో నీకు భయం ఉంది, నువ్వు నిజంగానే భయపడ్డావు, భయపడి నేను ఇవన్నీ చేశాను అనుకున్నప్పుడైతే ఓపెన్గా బయటపడి చెప్పాల్సిన అవసరం ఉంది. విన్నారుగా, అనేక విషయాలు మనకు తెలియజేసిన సూర్యదేవర్ లత గారికి నమస్కారాలు తెలియజేస్తూ, జగన్ రెడ్డి లెగిస్తే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ ఉంటాడు. చంపించింది అందరినీ వాళ్ళనే, ఆ ఎస్టీ ఎస్సీలనే బలి తీసుకున్నాడు. ఇవాళ కొత్త కేసు వల్లభనేని వంశీ కూడా ఆ ఎస్సీ ఎస్టీ బిడ్డే. ఆ బిడ్డకు అండగా నిలవకుండా వంశీకి అండగా ఉంటూ పరామర్శకు వెళ్ళడం ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే.